హాయ్, ఈ పజిల్స్ ట్రై చేశారా మీరు? హాయ్ ఎవ్రీవన్. ఎస్పీ ఫన్ పజల్స్. ఇది వుడెన్ బాక్స్. ఇది అరౌండ్ 300 రూపీస్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలో వన్ బై వన్ నేను వీడియో చేశాను. హాయ్, ఈ 6 పీసెస్తో ఒక క్యూబ్ చేద్దాం మనం. సో ఇక్కడ ఈ 2 పీసెస్ ఒక కలర్లో ఉన్నాయి, ఒక షేప్లో ఉన్నాయి. ఇవి 2 ఒక షేప్లో ఉన్నాయి, ఇవి 2 ఒక షేప్లో ఉన్నాయి. ఈ 6 పీసుల్ని ఫస్ట్ ఈ విధంగా అరేంజ్ చేసుకోరు. ఇది ఫస్ట్ ఈ విధంగా మధ్యలో బాక్స్ రావాలి, తర్వాత ఇవి 2, ఆ తర్వాత ఇవి 2. ఓకే, ఇదైతే సింపుల్, దీంట్లో ఎలాంటి డిజైన్ లేదు, డైరెక్ట్ చేయాలి. సో ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ఇవి 2 తీసుకుంటాను. సో ఇవి 2 పక్కన పెడతాను. రైట్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఒక స్క్వేర్ వచ్చింది మధ్యలో. సో ఆ స్క్వేరు ఇలా రావాలి మధ్యలోకి. ఓకే, ఇలా స్క్వేర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో ఇది తీసేసి దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇది ఒకటి డబ్ల్యూ టైప్లో, ఎం టైప్లో కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ ఇరికించాలి. ఇరికించిన తర్వాత ఇది ఈ విధంగా పైకి వెళ్ళి తీసుకోవాలి. ఓకే, తర్వాత ఈ పీసు, ఓకే, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి ఈ విధంగా. ఓకే, చూడండి ఇప్పుడు ఎంత బాగా చక్కగా ఒక హోల్ కనిపిస్తుందా? ఆ హోల్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. రైట్, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక వుడెన్ పజిల్. మనకు ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి 3 ప్లేసెస్ వుడెన్ బాక్స్ దొరుకుతుంది 300 రూపీస్కు. 6 పీసెస్ వుడెన్ బాక్స్ దొరుకుతుంది 540 రూపీస్, లేదా అరౌండ్ 600 రూపీస్ ఈ విధంగా దొరుకుతుంది. హాయ్, ఈ వుడెన్ బాక్స్లో ఇదొకటి స్నేక్ క్యూబ్, వుడెన్ స్నేక్ క్యూబ్. దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్ట్రేట్ చేసుకోవాలి. ఇలా లాగితే స్ట్రేట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు దీన్ని స్ట్రేట్ చేసుకోండి. స్ట్రేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక డబ్ల్యూ షేప్ అనేది వస్తుంది. చూడండి, దీన్ని ఇలా హారిజంటల్గా పట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డబ్ల్యూ వచ్చింది, ఇటు ఒక ఎం వచ్చింది. సో ఈ డబ్ల్యూ ప్రాపర్గా ఉంది. ఈ ఎమ్లో ఇవి 2 క్లోజ్గా ఉన్నాయి. ఇవి 2 మనకు కావాలి. ఫస్ట్ ఈ రెండింటిని ఈ విధంగా ఒక రెక్టాంగిల్గా మార్చుకోండి. 1 2 3 4 5 6. ఓకే, తర్వాత దీన్ని ముందుకు అనుకోండి. ముందుకు అనుకున్న తర్వాత దీన్ని పైకి అనేసి ఈ విధంగా మార్చుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా పీస్ని ముంగరకు తీసుకొని దీన్ని సైడ్కు హారిజంటల్గా పెట్టేశాను. ఇప్పుడు ఇలా చూస్తే 1 2 3 ఇక్కడ ఒకటి లేదు. ఓకే, సో దీన్ని ముందుకు తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, నా హారిజంటల్ లైన్ కవర్ అయిపోయింది. ఇలా కవర్ అయిన తర్వాత దీన్ని పైకి అనేసుకోవాలి. పైకి అనేసుకుంటే ఈ లైన్ అనేది ఇక్కడ హారిజంటల్గా వచ్చేస్తుంది. వచ్చిందా? తర్వాత ఇటు ఒక హారిజంటల్ లైన్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక జెడ్ వస్తుంది. చూపిస్తాను మీకు జెడ్. చూడండి ఇక్కడ ఇది జెడ్. ఓకే, ఈ జెడ్ వచ్చింది అనుకోండి, దాదాపు క్యూబ్ సాల్వ్ అయినట్టే. ఈ విధంగా జెడ్. ఓకే, చూడండి జెడ్ వచ్చిందా? తర్వాత ఈ లైన్ని పైకి అనుకోవాలి. తర్వాత ఈ విధంగా, తర్వాత ఈ విధంగా, తర్వాత ఈ విధంగా. ఈ విధంగా మనము ఈ వుడెన్ క్యూబ్ని సాల్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, వెరీ ఈజీ క్యూబ్. హాయ్, ఈ వుడెన్ బాక్స్లో ఇది ఒక పజిల్. దీన్ని స్టార్ పజిల్ అంటాం. ఈ విధంగా ఒకటే షేపు
ఒకటే సైజు ఉన్నటువంటి 6 పీసెస్ వస్తాయి. దీన్ని మనము స్టార్ లెక్క ఫిక్స్ చేయాలి. ఫస్ట్ 3 తీసుకుంటాను, తర్వాత 3 తీసుకుంటాను. సో ఫస్ట్ 3లో ఇలా పెడతాను. ఓకే, ఒకటి నిలువుగా, ఒకటి అడ్డము, కిందికెళ్ళి ఒకటి పక్కకెళ్ళి. సో ఇలా పెట్టేసి దీన్ని ఈ మూడింటిని 3 ఏళ్ళతో ఇలా పట్టేసుకుంటాను. మళ్ళీ మిగతా 3ని అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్లో సెట్ చేసుకోవాలి. ఓకే, చూడండి సెట్ అయిపోయిందా? ఈ 3 ఇలా 3 పట్టేసుకొని వీటిని మనము ఇందులో అరేంజ్ చేయాలి. ఓకే, సో ఇలా 3తోటే మనకు సాధ్యమవుతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన క్యూబ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి లెఫ్ట్ కింద ఇటు పక్కకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? పైకి వెళ్ళి ఒకటి కావాలి. ఓకే, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని మామూలుగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ లాస్ట్ ఒకటి సెట్ చేద్దామంటే రాదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసి ఈ మూడింటిని పట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ 3 కూడా సెట్ కావాలి. ఇక్కడ ఒకటేసారి కరెక్ట్ సెట్ అవుతుంది. చూడండి, స్టార్ పజిల్ సాల్వ్ అయిందా? చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. లాగేటప్పుడు కూడా ఈ మూడింటిని పట్టుకొని ఈ మూడింటిని లాగేయాలి, వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.